బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీలో 5 రోజులు, తెలంగాణలో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో రెండు ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అల్పపీడనం ఎఫెక్ట్ తో రెండు రాష్ట్రాల్లో కూడా వరుణుడు విజృంభిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని ఉమ్మడి మెదక్, ఉమ్మడి కామారెడ్డి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. కార్లు కొట్టుకుపోవడం, రైల్వే ట్రాక్లు తెగిపోవడం వంటి ఎన్నో సీన్లు కనిపించాయి. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై ఆరాదీసిన సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. మెదక్, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలతో మాట్లాడిన సీఎం కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున రెస్క్యూ టీంలు పంపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ప్రాణాలని కాపాడినట్టుగా వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ టీమ్స్, అదేవిధంగా బీచ్పల్లి బెటాలియన్ సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నింటిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కానీ 112 కాల్ రాగానే, లేకపోతే టెలిఫోన్లో మనకి ఇన్ఫర్మేషన్ ఎవరివ్వగానే అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతున్నారు. అటు ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తంగా భారీ వర్ష సూచనలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.